స్థిరాస్తి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో లంచం తీసుకున్న సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలతపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని హైకోర్టు ఆదేశించింది. కోర్టులో లంచం ఇచ్చినట్లు అంగీకరించిన చెంచలగూడకు చెందిన సుదర్శన్ పైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. సబ్ రిజిస్ట్రార్పై పిటిషనర్ సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు సివిల్ వ్యవహారం అంటూ ఎఫ్ఐఆర్ నమోదును తిరస్కరించిన వ్యవహారంపై విచారణ జరిపి ఈ నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఎల్బీనగర్ డీసీపీని ఆదేశించింది. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలతపై ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ సుదర్శన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 ఆస్తుల రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే సబ్ రిజిస్ట్రార్ 10 లక్షలు డిమాండ్ చేశారని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి పిటిషనర్ అంగీకరించగా డాక్యుమెంట్ రైటర్ను కలిసి 5 లక్షలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ చెప్పారన్నారు. ఈ మొత్తాన్ని చెల్లించాక స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ పూర్తయిందన్నారు. మరో ఆస్తి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 15 లక్షలు డిమాండ్ చేశారని వివరించారు. సబ్ రిజిస్ట్రార్పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ శ్రీలతకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.